స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, రారండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము, రారండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో, మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ and for the departed soul of Gada Innareddy and all other souls to rest in peace, offered by Gada Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Rachu and Madimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For good health and for the gift of children to Divesh and Swapna family, through the intercession of the Mother Mary, mass offered by family members. For eternal rest and peace to the departed soul of Velankani Priyanka in heaven, mass offered by Emelda and Sebastian family. Thanksgiving mass and for special blessings upon Anthony Pratik, Hasini and Dhruv Anthony, mass offered by family. Thanksgiving for blessing Anuhyam with a safe journey to London and for divine blessings of wisdom and knowledge and protection from all evil during her stay and studies, mass offered by Rani Varaprasad and family. Thanksgiving mass for special blessings, good health and settlement of Soumit Reddy, mass offered by A. Joseph Reddy. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు దీవించాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం.
నీ యాజకులు నీతిని కప్పడముగా ధరింతురు, నీ పునీతులు సంతసముతో పాడుదునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమరహస్యములను కొనియాడ యోగ్యమగటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరం, నీ పీఠాధిపతి పునీత ప్రియోత్రైల్చుగా పియో విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీ వరములను మాకు హేరాళముగా దయచేయము అని దీనతతో ప్రార్థించుచున్నాము. మా రోజులను శాంతితో క్రమబద్ధము చేసి మమ్ము ఆనందపరపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇజ్రాయేలీలు మందిర నిర్మాణము పూర్తి చేసి పాస్కా పండుగ జరుపుకొనిరి. మొదటి పట్టణము ఎజ్రా ప్రవక్త గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము నుండి 8వ వచనం, 12వ వచనం, 14వ వచనము నుండి 20వ వచనం వరకు. మందిర నిర్మాణమునకు అడ్డుపడవలదు. యూదా మండల పాలకుడు, యూదుల పెద్దలు పూర్వస్థానమునని దేవాలయమును కట్టుకోవచ్చును. ముఖ్యముగా దేవుని మందిరము కట్టించు యూదులు పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చిన శాసనమేమనగా, పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్రము నుండి ప్రోగు చేసిన పన్నుల నుండి మందిర నిర్మాణమక్కగు ఖర్చును వెంటనే చెల్లింపుడు. ధనము లభింపకపోవుటచే నిర్మాణ కార్యక్రమము కుంటుపడి పోరాదు. యెరూషలేమున ఆరాధనలు పొందగోరిన ఈ దేవుడే నా ఈ ఆజ్ఞను పాటింపక ఆ నగరమునందలి దేవాలయమును ధ్వంసము చేయబూనిన రాజును ప్రజలను నాశనము చేయునుగాక. దర్యావేషు ప్రభుడనైన నేనీ శాసనము చేసి తిని, ఎల్లరూ ఈ నియమమునకు సంపూర్ణముగా బద్ధులై ఉందురుగాక. ప్రవక్తలు హగ్గయి, జకరియా ప్రోత్సహించు చుండగా నాయకులు చకచక దేవాలయమును కట్టించిరి. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు, పారసిక రాజైన కోరేషు, దర్యావేషు, అర్తహషస్త ఆజ్ఞాపించినట్లే మందిరమును పూర్తి చేసిరి. దర్యావేషు రాజు ఏలుబడి 6వ ఏట ఆదారు నెల 3వ రోజున కట్టడములు ముగించిరి. అంతట యాజకులు, లేవీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులు అందరూ ఉత్సాహముతో దేవాలయమును ప్రతిష్ఠించిరి. మందిర ప్రతిష్టను పురస్కరించుకొని 100 కోడెలను, 200 పొట్టేళ్లను, 400 గొర్రె పిల్లలను బలిగా సమర్పించిరి. ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్కటి చొప్పున 12 మేకపోతులను పాప పరిహార బలిగా సమర్పించిరి. మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లు యెరూషలేము దేవాలయమున కైకర్యము చేయుటకు యాజకులను, లేవీయులను క్రమముగా నియమించిరి. ప్రవాసము నుండి
తిరిగి వచ్చిన నిర్వాసితులు మొదటి నెల 14వ దినమున పాస్కా పండుగ జరుపుకొనిరి. యాజకులు లేవీయులు శుద్ధి గావించుకొనిరి. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయేలులందరి కొరకు, యాజకుల కొరకు, తమ కొరకు లేవీయులు పాస్కా గొర్రె పిల్లను వధించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 8వ అధ్యాయము వచనములు 19 నుండి 21వ వచనం వరకు. యేసు తల్లియు సోదరులను ఆయన యొద్దకు వచ్చిరి. జనులు క్రిక్కిరిసి ఉండుట వలన ఆయనను కలుసుకొనలేకపోయిరి. నీ తల్లియు సోదరులను నీతో మాటలాడుటకై వెలుపల వేచియున్నారు అని ఒకరు చెప్పిరి. అందుకు యేసు వారితో, దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లియు నా సోదరులు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేషమనాన్ని ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సువిశేషాన్ని వింటూ ఉన్నారో లేకపోతే చదువుతూ ఉన్నారో వాళ్ళలో చాలా అనుమానాలు, అదేవిధంగా సందేహాలు వస్తూ ఉంటాయి. క్రీస్తు ప్రభు ఏంటి, ఆయన యొక్క తల్లిని సోదరులను ఇలా కించపరచటం ఏంటి, తృణీకరిస్తున్నారేంటి అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక్కసారిగా ఆధ్యాత్మిక జీవితంలో మనం ఆలోచించుకున్నట్లయితే, ఇక్కడ ఆధ్యాత్మిక జీవితం గురించి మనం ఎలా జీవించాలి, దేవుని యొక్క వాక్కు మీద దానిని ఏ విధంగా మనము అనుసరించాలి, మనం ఏ విధంగా జీవించాలి అన్నది ఇక్కడ క్షుణ్ణంగా యేసు ప్రభు యొక్క మాటలలో మనకు అర్థమవుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరిని కూడా యేసు ప్రభు తృణీకరించలేదు. ఏంది అని మనం చూసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుటుంబ జీవితంలో తల్లిదండ్రుల కన్నా, ఇంకా సోదరుల కన్నా, బంధువుల కన్నా దేవుడు యొక్క విశ్వాసానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు.
ఇక్కడ అదే విధంగా మనము చివరి వచనాలలో మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లియు నా సోదరులని క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాక్యము మనందరము కూడా వినాలి. వాక్యము వినడమే కాదు, దానిని మనము ఆచరించాలి. ఆచరించడం అంటే మనందరము కూడా ఆ యొక్క వాక్కు ప్రకారముగా జీవించాలి. దేవుని యొక్క వాక్కు నాకు ఏ విధంగా చెబుతూ ఉంది, నేను ఏ విధంగా జీవించాలి, కుటుంబంలో ఉన్నటువంటి భార్య, భర్త, పిల్లలు, అదేవిధంగా ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ విధంగా జీవించాలి అన్నది ఈ యొక్క వాక్కు ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, అందుకనే మనందరము కూడా దేవాలయానికి వచ్చి దివ్య పూజా బలిలో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. మనందరము కూడా సహజంగా జరిగేది ఏంటంటే, మనము దేవాలయంలో ఉంటాము కానీ మన యొక్క ఆలోచనలు ఎక్కడో ఉంటూ ఉంటాయి. అలా కాకుండా ఆ యొక్క వాక్యాన్ని వినాలి, వాక్యం విన్నదానిని మనం ఆచరించాలి, మనందరము కూడా జీవించాలి. మరి చివరి వచనాలలో మనం చూస్తూ ఉన్నాము ప్రియమైన బిడ్డలారా. అదేవిధంగా మరియమాత జీవితంలో కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు ఆయన చెబుతూ ఉన్నాడు. మరియమాతను యొక్క ఆమె యొక్క గౌరవాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఆమె చేసిన గొప్ప పనిని కూడా క్రీస్తు ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే నా వాక్కును ఆలకిస్తారో పాటిస్తారో వాళ్ళే నా తల్లిదండ్రులు, సోదరులని యేసు ప్రభు అంటున్నాడు. అది నిజమే. మరియ తల్లి ఆమె జీవితంలో వాక్కు విన్నదానిని ఆచరించినది, ఆచరించిన దానిని ఆమె జీవితాంతము కూడా ఆమె జీవించింది. మనం అదే యొక్క సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాము. లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనములో మరియమాత చక్కని సమాధానం ఇస్తూ ఉంది. ఏంటంటే, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంటే దేవుని యొక్క కార్యాన్ని ఆమె నెరవేర్చింది. మాట విన్నది, దేవుని యొక్క దూత చెప్పిన మాటలన్నీ కూడా ఆలకించి ఆమె జీవితంలో ఆమె నడుచుకొని ఉంది. ఆ యొక్క మాట మీద కట్టుబడి ఆమె జీవించింది. ప్రియమైన బిడ్డలారా, అదే విధంగా మనము కూడా మన జీవితంలో చాలాసార్లు దేవుని యొక్క వాక్యము వింటాము. మరి వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా లేదా? మరి మన జీవితం ఏ విధంగా ఉంటూ ఉంది? దేవుని యొక్క వాక్యే కాదు, దివ్య పూజా బలిలో మనం ఏ విధంగా పాల్గొంటూ ఉన్నాము? నిండు మనసుతో మనం పాల్గొంటూ ఉన్నామా? లేకపోతే ఏదో ఒక సాంప్రదాయం కాబట్టి, ఏదో గుడికి రావాలి కాబట్టి, ఆదివారం దివ్య పూజా బలి ఉంది కాబట్టి మనం వస్తూ ఉన్నామా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరియ తల్లి ఏ విధంగానైతే వాక్కును విన్నదో, ఆ యొక్క వాక్యానుసారంగా ఆమె జీవించిందో, మనము కూడా అలాగనే జీవించాలి. మనము కూడా అలా జీవిస్తే దేవుని యొక్క బిడ్డలు కాగలుగుతాం. కాబట్టి మనందరము కూడా దివ్య పూజా బలిలో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనం ఆ విధంగా జీవించలేకపోతే, వాక్యానుసారంగా మనం జీవించలేకపోతే, దేవుని యొక్క అనుగ్రహాలు, దేవుని యొక్క కృపను మనము అడుగుతూ మనము కూడా వాక్యానుసారముగా జీవించాలని, దేవుని బిడ్డలుగా ఉండాలని దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా, నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము
సహోదరి సహోదరులారం, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత ప్రియోత్రేల్చిన పియో ఉత్సవ సందర్భమున మేము నీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరింపము. ఈ బలి ద్వారా నీ పునీతుని మహిమపరచిన నీవు ఆ బలినే ఈరోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవునిని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియదైన బిడ్లారా, మరొకసారి దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకొని ఎందు నిమిత్తమైతే వారి దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారో వారి యొక్క ఉద్దేశాలు, అదేవిధంగా వారి యొక్క తలంపులు దేవుడు నెరవేర్చాలని, దీవించాలని మనందరము కూడా దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన వారు చాలామంది ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా జ్ఞాపకము చేసుకొని వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సంతానం లేక బాధపడుతున్న దంపతులు చాలామంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు, కాబట్టి వారందరి కోసం కూడా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవు కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్గీయప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువును, పొలిమేర జయరావు పీఠాధిపతిని,
గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్తానమగుద నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలగు మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యర్ద అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకులే, నీవు దరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకులే, నీవు దరి చూపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకులే.
కోటి తారకలే రాజల్లినా నీవు లేని జీవనము ఇరులే కదా నీ వాక్య ధ్యానము సాగింపగా నీ వెలుగు నాలోన వాసిల్లును నిన్ను వేడిన ప్రతి వారిని దయచూపువే దరి చేతువే ప్రియమారను ప్రోచు నా యేసయ్యా ప్రభువా ప్రభువా కరుణాకరా నిరతం నదిలో నివసింపుమా ప్రభువా ప్రభువా కరుణాకరా నిరతం నదిలో నివసింపుమా అన్వేషణ నీవే ప్రభు నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా నిన్నే మది వెదకులే యజమానుడి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమందు నిమగ్నుడై ఉన్న సేవకుడు ధన్యుడు. అట్టి వానికి తన ఆస్తి అంతటిపై యాజమాన్యమును నొసగునని మీతో నేను వక్కాణించుచున్నాను. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పునీత ప్రియుత్రేల్చిన పియో ఉత్సవము నాడు పరమ విందులో పాల్గొనే వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందించునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడును కొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమా